మావయ్య నాన్న ఏమండి తీసుకురండి. ఏమండి నాన్న అర్జున్ నాన్న అర్జున్ మావయ్య నో నో నాన్న అర్జున్ నో ఏమండి ఏమైందండి? ఏదైనా పీడకలొచ్చిందా? అయిపోయింది సుభద్ర. రేపటితో నా బెయిల్ గడువు పూర్తవుతుంది. పోలీసులు ఇంటికొచ్చి దేశద్రోహి అని నన్ను అరెస్ట్ చేస్తారు. నా పరువు గౌరవం మొత్తం పోతుంది. ఆ అవమానాన్ని నేను తట్టుకోలేను. అర్జున్ నీకేం కాదురా. గౌతమ్ గడువు లోపలే ఆ బాక్స్ తీసుకుని వస్తాడు. నువ్వు కంగారు పడుకో. నీళ్ళు తీసుకురా అవంతిక. లేదమ్మా, నా 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 మనసెందుకు కీడు శంకిస్తుంది. ఇన్నాళ్ళు దేశం కోసం బతికిన నేను ఇప్పుడు దేశద్రోహిగా ఈ దేశ ప్రజల్లో ముద్ర వేయించుకోవడం ఇదంతా నా వల్ల కాదమ్మా. ఏమండి నా కారణంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోతాయి. నా చేతులారా దేశాన్ని నేనే నాశనం చేస్తున్నాను. నాకు బ్రతికే హక్కు లేదు. నాన్న అర్జున్ నాన్న మావయ్య బంగారాజు మావయ్యని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నేను కార్ తీసుకొస్తాను, నువ్వు తీసుకురా. త్వరగా వెళ్ళి బాబు. నాన్న ఏమండి అర్జున్ ఏమండి మెల్లగా. ఏమండి అర్జున్ ఆంటీ, అంకుల్కి ఏమైంది? అంకుల్కి మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. త్వరగా చూడు. మీరేం కంగారు పడకండి, అంకుల్కి ఏం కాదు. నేనున్నాను కదా. రండి బాయ్స్, పద.
డాక్టర్ బాబు, డాక్టర్ ఆకాష్ ఆయనకి ఏం కాలేదు కదా? బానే ఉన్నారు కదా? అంకుల్కి సివియర్ స్ట్రోక్ వచ్చిందంటే కొన్ని టెస్టులు చేయాలి. వాటి రిజల్ట్స్ వచ్చాక పరిస్థితి ఏంటో చెప్పగలం. మీరేం కంగారు పడకండి ఆంటీ. సుభద్ర, గౌతమ్కి ఫోన్ చేసి చెప్దాం. సుభద్ర, కార్తీక్ కాల్ చేయవా? ఇప్పుడేం వద్దత్తయ్యా, కంగారు పడతాడు. పరిస్థితి ఏంటో తెలిసాక అప్పుడు చేద్దాం. అవును బామ్మగారు, పైగా బామ్మర్ది ముఖ్యమైన పని మీద వెళ్ళాడు కదా. నేను అదితిని కాపాడదామని వస్తే నాకే దెబ్బలు తగిలాయి. అదితి నన్ను చూడకుండా కలవకుండా గౌతమ్ వాళ్ళతో వెళ్ళిపోయింది. ఎలాగైనా సరే తనని వెతికి పట్టుకోవాలి. అహల్య గురించి చెప్పాలి. అప్పుడు తను నాతో పెళ్లికి ఒప్పుకుంటే ఓకే, లేదంటే బలవంతంగానైనా తన మెడలో తాళి కట్టేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నాకు అదితికి పెళ్లి జరిగి తీరాల్సిందే. అదితి, నువ్వెక్కడున్నా సరే నేనొస్తున్నాను.